హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో స్టెప్ సిగ్నల్ ఎలా జనరేట్ చేయాలో యూజింగ్ మ్యాట్లాబ్ చూద్దాం. మొదటిగా స్టెప్ సిగ్నల్ తీసుకున్నట్టయితే యూనిట్ స్టెప్ సిగ్నల్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. సో ఇది 0 టైము. సో మనకు స్టెప్ సిగ్నల్ తీసుకున్నట్టయితే మనకు 0 టైం తర్వాత 1 ఉంటుంది, బిలో 0 ఉంటుంది. సో ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 ఫర్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. యూనిట్ స్టెప్కి ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 ఫర్ టీ లెస్ దెన్ 0. సో 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు 0 ఉంది. టీ ఎప్పుడైతే 0 కన్నా ఎక్కువ ఉందో యూనిట్ మ్యాగ్నెట్ ఉంది. సో మనం ఇక్కడ -10 to 10 మధ్య టైం తీసుకుందాం. సో ఇక్కడ 1 2 3 4 సో ఆన్ 10 టైమ్ యూనిట్స్ దగ్గర 1 ఉంది, -1 -2 సో ఆన్ టు -10 దగ్గర 0 ఉంది. ఇది మనకు యూనిట్ స్టెప్ సిగ్నల్. ఇటువైపు టైము, ఇటువైపు యాంప్లిట్యూడ్ 1 ఉంది. సో ఇది యూనిట్ స్టెప్ సిగ్నల్ యొక్క డెఫినేషన్, ప్లాట్. దీన్ని మనం మ్యాట్లాబ్లో ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో మొదటిగా సిఎల్సి క్లియర్ ఆల్, క్లోజ్ ఆల్. ఆ తర్వాత మొదటిగా మనము టైం టీ అనేది మనము -10 to 10 మధ్య తీసుకుంటున్నాం. సో -10 నుంచి 10 మధ్య జనరేట్ చేద్దాం. సో -10 మినిమం వాల్యూ కోలన్ ఇంక్రిమెంట్ వాల్యూ తక్కువ తీసుకుందాం, 0.01. మనకు ప్లాట్ నీట్గా వస్తుంది. మ్యాక్సిమం వాల్యూ 10. సో -10 to 10 మధ్య ఇంక్రిమెంట్ 0.01. సో మొదటిగా లెంత్ ఆఫ్ మన సిగ్నల్ యొక్క లెంత్ కనుక్కుందాం. లెంత్ ఆఫ్ టీ, ఎందుకంటే మనం ఫర్ లూప్ యూస్ చేసి ఈ లెంత్ బేస్ చేసుకుని 1/1 తీసుకుంటాము. వాల్యూ అసైన్ చే ఫర్ I ఈక్వల్ 1 to k. సో 1 కోలన్ k. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే -10 to 0 మధ్య టైం యూనిట్స్ దగ్గర 0 అసైన్ చేయాలి. 0 to 10కి 1 అసైన్ చేయాలి. కాబట్టి మనము టీ ఆఫ్ I గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనము 1 అసైన్ చేయాలి. సో స్టెప్ ఆఫ్ I ఈక్వల్ టు 1. ఇది లాజిక్. ఎల్స్ మనము 0 అసైన్ చేయాల్సి ఉంటుంది. యూనిట్ స్టెప్ కాబట్టి 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు 0, 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు 1. కాబట్టి ఎల్స్ స్టెప్ ఆఫ్ I ఈక్వల్ టు 0. సో ఈ లూప్కి ఒక ఎండ్, ఆర్ లూప్కి ఒక ఎండ్. ఆ తర్వాత దీన్ని ప్లాట్ చేద్దాం. ఫిగర్ సెమికోలన్. సో ప్లాట్ టీ కామా స్టెప్ కమాండ్ మనకు మన స్టెప్ సిగ్నల్ ప్లాట్ చేస్తుంది. ఈ కమాండ్ ప్లాట్ టీ కామా స్టెప్. ఆ తర్వాత ఎక్స్ యాక్సిస్కి ఒక లేబుల్ ఇద్దాం, టైం విత్ ఇన్ సింగిల్ కోట్స్. ఏది ఇస్తే అది వస్తుంది మనకు, సెమికోలం. వై లేబుల్ ఇక్కడ ఈ సింగిల్ కోట్స్లో యాంప్లిట్యూడ్ అని పేరు ఇద్దాం. సో ఇది వై యాక్సిస్ యొక్క లేబుల్. ఆ తర్వాత టైటిల్ గ్రాఫ్కి యూనిట్ స్టెప్ సిగ్నల్. సో ఇప్పుడు రన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా స్టెప్ సిగ్నల్ జనరేట్ అయింది చూడండి. సో 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు 0 ఉంది. 0 తర్వాత మనకి యూనిట్ స్టెప్ మ్యాగ్నిట్యూడ్ 1తో ఒక స్టెప్ సిగ్నల్ జనరేట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. థ్యాంక్ యూ.